ఉత్తర తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం అడెల్లి పోచమ్మ ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. గత 5 రోజుల నుండి వివిధ కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణం తలపిస్తుంది. అడెల్లి పోచమ్మ పునర్ప్రతిష్ఠ వేడుకగా తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. పునర్ప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఇక ఆలయ నిర్మాణం ప్రతిష్ఠకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలోనే కల్పవల్లిగా నిర్మల్ జిల్లాలోనే అమ్మవారుగా వెలిసిన ఈ అడెల్లి పోచమ్మ తల్లి నిర్మల్ జిల్లా సారంపూర్ మండలంలో అడెల్లి పోచమ్మ ఆలయం పునః ప్రతిష్ట చేస్తున్నారు. అయితే ఇది ఒక అద్భుతంగా నిర్మించినట్టు మనం చెప్పవచ్చు. ఈ నిర్మాణం గురించి మనతో ఉన్న కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో అడిగేస్తాం. చెప్పండి సార్, ఈ నిర్మాణం ఎలా జరిగింది? పునః ప్రతిష్ట ఎలా నిర్మాణం జరిగింది? ఇది గత మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి సంకల్పం. వారి సూచన మేరకు కృష్ణశిలలు నిర్మించుకోవడం జరిగింది. మరి తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. అతి తక్కువ సమయంలో సంవత్సరంన్నరలో పూర్తి చేసుకోవడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ కానివ్వండి, వారికి వచ్చిన వారికి 15 నిమిషాలలో దర్శనమయ్యే విధంగా ఒక అద్భుతంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ రాయి కృష్ణశిల రాయిని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శిల్పులు ఎక్కడి నుంచి వచ్చింది? తమిళనాడు నుంచి, మహాబలిపురం నుంచి వచ్చారు. వారు ఎక్కడ కృష్ణశిలలు నిర్మించాలన్నా ఆ రాయి మనకు అక్కడనే అందుబాటులో ఉంటుంది కాబట్టి తమిళనాడు మహాబలిపురం నుంచి తీసుకురావడం జరిగింది. అయితే ఈ పునఃప్రతిష్టాపన ఎంతో అత్యంత మహోత్సవంగా ఎంతో వేల మంది సంఖ్యలో వస్తుంది. ఈ పునఃప్రతిష్టాపన చేసిన ఆచార్యులు అని చెప్పండి సార్, ఈ పునఃప్రతిష్టాపన ఎలా జరుగుతుంది ఆచార్య గారు? అమ్మవారు చాలా సంవత్సరాల నుంచి ఇది పరశురాముడు స్థాపించిన క్షేత్రం. అటువంటి పరశురాముడు అనుష్ఠానం చేసిన ఈ మహాపోచమ్మకు చాలా విశేషమైంది. ఈ అమ్మవారిని ముందుగా 2.5 సంవత్సరాల క్రిందము కళాపకర్షణ చేసి బాలాలయం లోపల అమ్మవారి నుంచి తర్వాత నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా జరిగినవి. ఏదైనా దేవాలయము కొత్తగా ప్రతిష్ఠ చేస్తే అది ప్రతిష్ఠ అంటారు. మరి పాత దేవాలయాన్ని కొత్తగా పునర్నిర్మాణం చేసి దాన్ని ప్రతిష్ఠ చేస్తే పునఃప్రతిష్ఠ అని అనడం జరుగుతుంది. ఈ దేవాలయం లోపల ఏ విగ్రహాలు ఉన్నాయో ఇది సప్తమాతృక సహిత మహాపోచమ్మ యొక్క క్షేత్రం. అదేవిధంగా ఆ యొక్క అమ్మవారితో పాటు సప్తమాతృకలు ఇక్కడ బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా సహిత మహాపోచమ్మ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ద్వారశక్తులు, అదేవిధంగా సింహవాహనం, మహాబలిపీఠం, మరి గ్రామాన్ని సంరక్షించే, భక్తులను సంరక్షించే మరి ఆ పోట్రాయి మరియు మహాదీపము, పోతరాజు గారు, ఇట్లా సాంగ సపరివారంగా ఆ మహాపోచమ్మకు శాక్తేయంలో ఏ విధంగా అయితే ఉండాలనో ఆ విధంగా ఆగమశాస్త్ర ప్రకారము ఇక్కడ విగ్రహాలన్నీ కూడా నిర్మాణము ప్లస్ స్థాపితం అవుతున్నాయి. ఈరోజు గత 5 రోజుల నుంచి శతచండీ యాగం అంటే చేయడం జరుగుతుంది. 100 సార్లు శతచండీ పారాయణము మరియు హోమం అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా సహస్ర కలశాభిషేకం అమ్మవారికి ఈ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతుంది. మరియు చాలామంది భక్తులు ఈ గత 5 రోజుల నుంచి చాలామంది మహారాష్ట్ర ప్రాంతం నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. మరి గత 5 రోజుల నుంచి 30 మంది వేద పండితులు, ఘనాపాటులు మరియు చండీ ఉపాసకులు వీళ్ళందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేసి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుంది. అమ్మవారిని ఈ ఆలయం లోపల కొత్త మహాబలిపురంలో చేయించిన అమ్మవారి కాకుండా పాత అడెల్లి మహాపోచమ్మను కూడా పంచలోహంలో కవచం ద్వారా మరి దాన్ని పునరుత్థానం చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఆగమశాస్త్రంలో ప్రకారం దీనికి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామి ఏ విధంగా అయితే సూచన చేసిండ్రో ఆ సూచన ప్రకారము ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ కూడా కళాపకర్షణ, కళారోహణం అన్ని ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా వారి సూచన మేరకు జరుగుతున్నాయి. శుభమస్తు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని దేవతలతో పాటు ఇక్కడ ఎంతో ప్రతిష్టాపంగా వేద పండితులు అందరూ వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన ఎంతో శుభసుఖమని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, అడెల్లి పోచమ్మ దేవాలయం నుండి.